నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో ఈరోజు మనం ఎక్కడ నిల్చున్నా కానీ చూస్తూ ఉన్నాం. బీసీ ఎన్నికల మాదిరిగా మారిపోయింది. జనరల్ స్థానాలలో కూడా అగ్రకులాలకు సంబంధించిన నాయకులు నిలబడాలంటే జంకుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీ ఉద్యమం నేపథ్యమే. మీరు గతంలో చూసుకోండి, గతంలో జనరల్ స్థానాలు వచ్చిన వార్డు మెంబర్లలో కానీ సర్పంచ్లలో కానీ ఈ స్థానాలు మావి అని చెప్పుకునే అగ్రకులాలకు సంబంధించిన రెడ్డిలు కానీ రావులు కానీ ఇంకా అదర్ క్యాస్ట్కి సంబంధించిన అగ్రకులాలకు సంబంధించిన నాయకులు కానీ తిష్ట వేస్టులు. కానీ ఈసారి మీ గ్రామాలలో చూసుకోరు, చాలామంది వెనుకకు తగ్గిరు. ఎందుకు? బీసీ ఉద్యమం నేపథ్యమే దీనికి ప్రధాన కారణం. తీన్మార్ మల్లన్న. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టిన నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సర్పంచ్లు ఒక సత్తా చాటుతున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. దీనికి అంతటి కారణం తీన్మార్ మల్లన్న, తన టీము, తన రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకులు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తాను. దీనికి సంబంధించి ఒక వార్త శనార్థి తెలంగాణలో వచ్చింది. దానికి సంబంధించి ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖాతాలో మరో సర్పంచ్ పదవి. టీఆర్పీ అకౌంట్లోకి మెదక్ జిల్లా మంబోజిపల్లి సర్పంచ్ పోస్ట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన మానస రాములు ముదిరాజ్ ఘన విజయం. మానస రాములకు పార్టీ నేతల అభినందనలు. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన మానస రాములు ముదిరాజ్ ఘన విజయం సాధించిన ఒక ముదిరాజ్ బిడ్డ తెలంగాణలో సత్తా చాటుతున్న నేపథ్యం చూస్తున్నాం. టీఆర్పీ అకౌంట్లోకి మెదక్ జిల్లా మంబోజిపల్లి సర్పంచ్ గెలిచిండు. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. మెదక్ జిల్లా మంబోజిపల్లి గ్రామంలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతుతో పోటీ చేసిన మానస రాములు ముదిరాజ్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 156 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది గ్రామ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికారు. ఈ విజయంలో మెదక్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాత్ర కీలకంగా నిలిచింది. పార్టీ అధికార ప్రతినిధి పగిడిమరి శేఖర, నేత మండల నాయకులు సుధాకర్, ముదిరాజు సమన్వయంతో చేపట్టిన ఎన్నికల ప్రచారం ప్రజల్లో మంచి స్పందన పొందింది. గ్రామాభివృద్ధి, ప్రజల సమస్యలపై స్పష్టమైన దృక్పథంతో మానస రాములు ముదిరాజును గ్రామ ప్రజలు ఆశీర్వదించారు. ఈ గెలుపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లాలో మరింత బలాన్ని చేకూర్చిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. గ్రామస్తులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని నూతన సర్పంచ్ మానస రాములు ముదిరాజు తెలిపారని ఒక వార్తని చూస్తున్నాం. దీనికి సంబంధించి వార్త ఒకసారి మనం పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో తెలుసుకోవాలంటే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నగేష్ ముదిరాజు అతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నిజంగా ప్రతి విషయంలో కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈరోజు నిజంగా బీసీలకు ఒక సముచిత స్థానం కల్పిస్తున్నదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఏకమై నిజంగా ఒక సత్తా చాటుతున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖాతాలో మరో సర్పంచ్ పదవి. నిజంగా దీనికోసం మీరు మంబోజిపల్లి సర్పంచ్గా ఒక మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన మానస ముదిరాజును గెలిపించడం కోసం ఏ విధంగా కష్టపడ్డారు? నిజంగా ఎట్లా గ్రౌండ్ స్థాయిలో ఏ విధంగా పనిచేశారు? అన్నగారు, విషయం ఏంటంటే మన పార్టీకి మంచి ఆధారం ఉంది, మన మీద నమ్మకం ఉంది. ప్రజల్లో మనం ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది. మంచి స్పందన ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మానస రాములు గారికి మన పార్టీ తరఫున మన పార్టీ కార్యదర్శి, పార్టీ నాయకులు వాళ్ళిద్దరు ప్రచారం చేశారు. మేము ఇంకా ఓడం గురి మమ్మల్ని ఇద్దరు మాత్రమే చేశారు. కానీ 150 ఓట్లతో మమ్మల్ని గెలిపించారు అక్కడ. అంటే ఇక్కడ రిజర్వ్ స్థానమా లేకపోతే జనరల్ స్థానమా? జనరల్ స్థానం. జనరల్. ఓకే. జనరల్ స్థానం అంటే అక్కడ మార్పు మొదలైంది. జనరల్ స్థానాలలో ఈ రోజు బీసీలు గెలుస్తున్నారంటే మార్పు మొదలైనట్టే. మన పార్టీని ఆస్వాదిస్తారు ప్రజలు. దాంతో పాటు మహమ్మద్ నగర్, కౌడిపల్లి మహమ్మద్ నగర్ లో ఇది కూడా గెలుపు అంచుల దగ్గర ఉన్నాం. మనం ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. ప్రజలు నేను ఇక్కడే ఉన్నాను. మంచి ప్రజాస్పందన ఉంది. మరో తీన్మార్ మల్లన్న లాగా కుమార్ భూషణం ఇక్కడ బయట చేయబోతా ఉన్నాడు. మంచిగా ఉందన్న, చాలా బాగుంది. ప్రజలు మన పార్టీని విశ్వసిస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు బీసీ ఉద్యమం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎట్లా ఉన్నది? అంతకుముందు జనరల్ స్థానాలు వచ్చినాయంటే అగ్రకులాలకు సంబంధించిన రెడ్డిలు కానీ రావులు కానీ ఇంకా కాస్ట్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈ జనరల్ స్థానాలు తిష్ట వేస్టులు. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన తర్వాత ఎట్లా ఉన్నది గ్రామాల్లో? యూనిటీ పెరిగింది. ఫస్ట్ యూనిటీ పెరిగింది. బీసీలో ఐక్యమత్యం వచ్చింది. అంటే మనోడు మన బీసీని గెలిపించుకోవాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, మన సీట్లు మనం గెలుచుకోవాలన్న ఒక యూనిటీ మల్లన్న చెప్పిన తర్వాత ప్రజల్లో బాగా అవగాహన వచ్చింది. దాంతో పాటు మన పార్టీ కార్యకర్తలు బాగా చురుగ్గా పనిచేస్తా ఉన్నారు.
ఇక్కడ డబ్బులకు ఆశపడకుండా దేనికి ఆశపడకుండా నిజాయితీగా మనం ఏంది మన పరిస్థితి ఏంది అనేది ఆలోచిస్తా ఉన్నారు ప్రజలు. ఓట్లు మనే సీట్లు మనే అని నినాదంతో ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. ఇంకా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా మనం ఖచ్చితంగా మెదక్ జిల్లా నుంచి భారీగా గెలవబోతాం అన్నది నాకున్న అంచనా. ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. ఈ అగ్రకులాల కోటను బద్దలు కొట్టాలన్నా తప్పకుండా మీ కృషి ఇట్లనే ఉండాలి. స్థానిక ఎన్నికలే కాదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాదు, ఏ ఎన్నికలైనా కానీ బీసీలను దాటి ఒక అడుగు కూడా ముందడికేయద్దు. ఖచ్చితంగా అన్న. అదే విధంగా మేము మెదక్ జిల్లా నుంచి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు మమదాలో కూడా మంచి రిజల్ట్ రాబోతా ఉంది. ఓకే 3వ విడత పోలింగ్ లో మంచి రిజల్ట్ రాబోతా. ఓకే అన్న, ఈ ఊపిని ఇట్లనే కొనసాగించి అసెంబ్లీ ఎన్నికల వరకు నిజంగా బీసీల రాజ్యం తీసుకొచ్చే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ అన్న. ఇది తెలంగాణ రాష్ట్రంలో జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలుస్తా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. దీనికి అంతటి ప్రధాన కారణం తీన్మార్ మల్లన్ననే. బీసీ ఉద్యమం ఈరోజు బీసీ ఉద్యమం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో మన బీసీ ఓన్ ఓట్లు మనం వేసుకుంటే గెలుస్తాం రా ఈజీగా గాడవర్ అనే విధంగా నిజంగా గ్రామ స్థాయిలో కూడా ఒక రెవల్యూషన్ వచ్చిందంటే దానికి ప్రధాన కారణం బీసీ ఉద్యమమే, తీన్మార్ మల్లన్ననే. ఇది ఎవ్వరు గూటికి ఎవరిని అడిగినా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఉద్యమాన్ని రెవల్యూషన్ తట్టుకోలేక కొందరు యూట్యూబ్ ఛానల్ దాడి చేస్తూ ఉన్నారు. మీ దాడులకు ఎవడు బీసీలు అయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అయితే భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు 77 సంవత్సరాల నుంచి అణచివేత గురవుతున్న నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతమైతే తప్పితే మీ అణచివేతలతో ఉధృతమైతే తప్పితే తగ్గే ప్రసక్తే ఉండదు. దయచేసి మిత్రులారా, బీసీలు ఎక్కడ నిలబడ్డా మనం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కడ నిలబడ్డా కానీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది. జనరల్ స్థానాలలో కూడా మనమే ఎందుకు చెప్తున్న మాట అంటే బీసీలకు 23% రిజర్వేషన్ ఉంటే బిచ్చపోనికి ఇచ్చినట్టు 17% ఇచ్చారు. 17.3% వచ్చారు. ఇది అలా రిజర్వేషన్ పట్ల వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నది ఏం కథ అన్నది క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ఇక పాత్ర పెట్టుడే ఆలస్యం అంతే. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.